భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఏ దేశాలు ఏ దేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాక్ ఒంటరిగా మిగిలిపోతున్న నేపథ్యంలో మిగిలిపోతున్న సమయంలో చైనా దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతోంది. చైనా విదేశాంగ మంత్రి పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. అంటే పాకిస్తాన్కు కావాల్సిన సహాయాన్ని అందించడానికి చైనా సిద్ధంగా ఉన్న సమయంలో అమెరికా భారత్కు సహాయాన్ని అందించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను అవసరమైతే భారత్కు పంపించడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పుడే అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ విలియమ్స్ పి లారెన్స్ ఈ రెండు నౌకలు కూడా తైవాన్ సమీప ప్రాంతంలో ఉన్నాయి. ఈ మధ్య తైవాన్ సమీప ప్రాంతానికి చేరుకున్నప్పుడు చైనా ఆ నౌకలు అటువైపు రావటాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అమెరికా చెబుతూ ఉంది, అవసరమైతే భారత్కు సపోర్టుగా ఆ నౌకలను పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతూ ఉంది. సరిగ్గా ఈ సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 1971లో పాకిస్తాన్తో భారత్ యుద్ధ సమయంలో అప్పుడు అమెరికా పాకిస్తాన్కి సపోర్టుగా యుద్ధ నౌకను పంపించింది. దాన్నే టాస్క్ ఫోర్స్ 74గా మనం పిలుస్తాం. అప్పట్లో ఆ యుద్ధ పంపించినటువంటి పరిణామాన్ని టాస్క్ ఫోర్స్ 74గా మనము పిలుస్తూ ఉన్నాం. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే నౌకను అప్పట్లో 1971లో అమెరికా పాకిస్తాన్కు సపోర్టుగా పంపించింది. అదే సమయంలో రష్యా మనకి తన యుద్ధ నౌకలను పంపించింది. దీంతో అమెరికా చేసేది లేక తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ యుద్ధంలో మనం పాకిస్తాన్ని చితక్కొట్టి పంపించేశాం. అప్పుడే బంగ్లాదేశ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి మనకి యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సమయంలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అమెరికా భారత్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు యుఎస్ఎస్ విలియమ్స్ పి లారెన్స్ ఈ రెండు నౌకలు ప్రస్తుతం తైవాన్కి సమీపంలో ఉన్నాయి. అవసరమైతే ఆ రెండు నౌకలను కూడా భారత్కు పంపించడానికి సిద్ధంగా ఉన్నాము అని అమెరికా చెబుతోంది. దీంతో ఏ క్షణానైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ ముదురుతూ ఉంది. అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకుంది అమెరికా, కానీ చైనాపై మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఈ సహాయం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అమెరికా భారత్కి సహాయం అందించడానికి ముందుకొస్తుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను భారత్కు పంపించడానికి అమెరికా సిద్ధమవుతుంది.